హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. నిన్న చేసిన వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో. నిన్న వీడియో చేసిన తర్వాత చాలామంది అడిగింది ఏంటంటే, బ్రో ఫ్రాంక్గా చెప్పు, నిజంగా చెప్పు, కేక్ కట్ చేసుకోవడం అంత పెద్ద విషయమా, అంత పెద్ద ఇష్యూనా అంటే, నిజంగా చెప్పాలంటే అంత పెద్ద విషయం కాదు, అంత పెద్ద ఇష్యూ కూడా కాదు. అలాగే దానికి ముందు కూడా గీతురాయలు గారి మీద మనం మాట్లాడినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కూడా అడిగింది ఏంటంటే, బ్రో సేఫ్టీ మెజర్స్ పాటిస్తా కారు సైడ్కి పెట్టి అన్నీ చూసుకొని ముందు వెనక చూసుకొని వీడియో తీశారు, అది పెద్ద మ్యాటరా బ్రో, దానికి ఎందుకు బ్రో అంత పెద్ద రియాక్షన్స్, ఇంతమంది వీడియోలు చేయటం ఎంత అని చెప్పి వాళ్ళ పాయింట్లో వాళ్ళు చెప్పారు. ఇది నిజంగా అంత పెద్ద తప్పా బ్రో అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది తప్పు కాదు. దాని తర్వాత దానికన్నా ముందు ఒక 1 year ముందు అనుకుంటా ప్రియాంక జైన్ వాళ్ళు పులి అని చెప్పి ఒక ప్రాంక్ చేశారు తిరుమలలో. అప్పటికి ఒక పులి ఒక బాబుని తీసుకెళ్ళిపోవటం, 6 పులుల్ని మనోళ్ళు పట్టుకొని దట్టమైన అడవుల్లో వదిలేటి ఎన్ని జరిగినాయి. ప్రాంక్ తీస్తే అది కూడా పెద్ద ఇష్యూ అయింది. చివరికి వాళ్ళు క్షమాపణలు చెప్పుకుంటా వీడియో చేయాల్సి వచ్చింది. వాళ్ళ మీద కేసు ఫైల్ అయ్యిందంటే కేసు ఏం ఫైల్ చేయొద్దు ప్లీజ్ మమ్మల్ని క్షమించండి అని చెప్పి. వాళ్ళ ఫ్యాన్స్ కూడా అప్పుడు అరే ఇది ప్రాంక్ వీడియో, ఆ యూట్యూబ్ వీడియో చూస్తే తెలుస్తుంది అది ప్రాంక్ అని, ప్రాంక్ వీడియోకి ఎందుకు ఇంత చేస్తున్నారు, ఏంది ఇది నిజంగా అంత పెద్ద మిస్టేకా అని చెప్పి అడిగారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది తప్పు కాదు. దానికన్నా ముందు నయనతార గారు అనుకుంటా, నయనతార గారు విఘ్నేషే అనుకుంటే ఉంది కానీ పెళ్లి చేసుకొని వాళ్ళు తమిళోళ్ళు అయినా సరే వెంకటేశ్వరం దర్శించుకుందాం అని చెప్పి మన తెలుగు గడ్డకు వచ్చి దేవుడిని దర్శించుకున్న తర్వాత వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ చెప్పి అక్కడ ఒక లైట్లు గీట్లు పెట్టుకొని గిడుగులు పెట్టుకొని ఫోటో షూట్ చేశారు. అది కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. దాంతోపాటు ఆవిడ చెప్పులు కూడా వేసుకున్నారు మాడవీధుల్లో, అది కూడా ఇష్యూ అయింది. దానికి ఆవిడ అపాలజీ లెటర్ రిలీజ్ చేయాల్సి వచ్చింది, కేసు ఫైల్ అయ్యింది అది అంటే. అప్పుడు కూడా కొంతమంది తమిళోళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకొని స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చారు, అక్కడ చిన్న ఫోటోలు దిగారు, 4 ఫోటోలు దిగారు, ఎందుకు మీరు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు, ఇదో పెద్ద ఇష్యూ చేయడం అవసరమా అని చెప్పి వాళ్ళు డిఫెండ్ చేశారు దాన్ని. ఇంత నిజంగా చెప్పండి ఇది పెద్ద ఇష్యూనా అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇష్యూ కాదు. దాని తర్వాత ఈ రెండింటి మధ్యలో ప్రభాస్ గారిది సినిమా రిలీజ్ అయినప్పుడు కృతి సనన్ ఆ డైరెక్టర్ ఆ ఓం అనుకుంటా ఆయన వాళ్ళిద్దరు కలిసి ఇదే ఆశీస్సుల కోసం సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి దేవాది దేవుడు ఆశీస్సుల కోసం వచ్చారు. అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఆయన చిన్న చీక్ మీద ఎక్కడో చిన్న కిస్ చేశారు కృతి సనన్కి. వీళ్ళు ఫోటోలు ఇవన్నీ తీసుకున్నారు. అది కూడా చాలా కాంట్రవర్సీ అయింది, దేవుడి సన్నిధిలో ఏంటి పనులు అని చెప్పి. అప్పుడు బాలీవుడ్ మీడియా కానీ కొంతమంది ఫ్యాన్స్ కానీ ప్రభాస్ని ఆ సినిమాని ఇచ్చేయటానికి వీళ్ళు పెద్ద ఇష్యూ చేస్తున్నారు, అందులో పెద్ద ఇష్యూ ఏముంది, జస్ట్ ఫ్రెండ్లీ టచ్చో కిస్సో ఏదో అయింది అది అని చెప్పి. అలాగే 2 అమ్మాయిలు నైట్ డ్రెస్సులు వేసుకొని నైట్ ట్రాక్లు వేసుకొని ఆ మాడవీధుల్లోనే ఒక రీల్ చేశారు దేవుడి పాటే. అది పెద్ద ఇష్యూని అంటే దేవుడి పాటే కదా ఎందుకు ఇంత చేస్తున్నారు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆబ్వియస్గా డిపెండ్ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ. ఇవన్నీ పెద్ద ఇష్యూలు అంటే ఇప్పుడు చెప్తాను చూడండి, ఏదైనా ఇష్యూ మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి ఉంటుంది. గీతురాయలు ఘాట్ రోడ్ పక్కన డ్యాన్స్ చేసింది చూసారా, అది ఇష్యూని అంటే గీతురాయలు గారి ఫ్యాన్స్కి అది ఇష్యూ కాదు. కానీ వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో సంథింగ్ లైక్ తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది ఇష్యూనే. తనుజాది కేక్ కటింగ్ జరిగినప్పుడు మాధురి గారు ఏదైతే కేక్ కటింగ్ తీసుకొచ్చి కేక్ కటింగ్ చేశారో అది మనం చూడటానికి చిన్నది ఏముంది ఇందులో అనిపిస్తుంది, తనుజ గారి ఫ్యాన్స్కి ఇందులో అసలు ఇష్యూనే లేదు కదా అనిపిస్తుంది. కానీ అటు సైడ్ ఉన్న గీతురాయలు గారి ఫ్యాన్స్కి ఇది పెద్ద ఇష్యూలో అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఇష్యూని మన అనుకునే వాళ్ళు ఉంటే దాన్ని ఒకలా చూస్తున్నాం, మన అనుకొని కాని వాళ్ళు ఉంటే దాన్ని ఒకలా చూస్తున్నాం. ఈవిడికి నాకు హేట్రేట్ వస్తుంది, డిస్లైక్లు వస్తాయి నాకు తెలుసు. ఇక్కడ సింపుల్గా ఇదేంటంటే హిపోక్రసీని ఎక్స్పోజ్ చేయటం. మనం అనుకునేది ఒకలా ఉంటే ఒకలాంటి నిర్ణయం, మనం అనుకొని కాని వాళ్ళు చేస్తే ఒకలాంటి నిర్ణయం. నేను సింపుల్గా నిన్న నా వీడియోలో నేను చెప్పింది ఏంటంటే వీఆర్ నో బడీ. మన ఎవరు ఏది తప్పు ఏది ఒప్పు చెప్పడానికి ఆ గుడిని నడిపేవాళ్ళు, ఆ సంస్థను నడిపేవాళ్ళు, ఆ పవిత్ర స్థలాన్ని నడిపేవాళ్ళు, అది గుడి అవనండి, చర్చ్ అవనండి, మసీదు అవనండి, ఏదైనా అవనండి, అక్కడ వాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టినప్పుడు ఆ రూల్స్ని పాటించడం మన విధి అంతే. ఆ రూల్స్ని పాటించాలి. రూల్స్ని పాటించలేము అనుకున్నప్పుడు వెళ్ళొద్దు అని చెప్పా. లేదు మన రూల్స్ని పాటిస్తాం అనుకుంటే వెళ్ళండి. అంతేగాని అక్కడే మనం ఏదో తప్పు చేసి తెలుసో తెలియకో ఏదో తప్పు చేసి అది తప్పు జరిగినప్పుడు దాన్ని వేరే వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకోవద్దు. మాకు తెలియక ఇప్పుడు మనం తప్పు చేసాం, మనకు తెలియకుండా జరిగింది, సే సారీ. నేను మనిషిని, ఎవరైనా మనుషులు మనందరూ. నేను తిరుపతికి వెళ్తాను, తిరుమల వెళ్తాను, నాకు తెలియకుండా నేను ఏదైనా తప్పు చేయొచ్చు, సరేనా, నేను ఏదైనా రీల్ తీయచ్చు, మా వాడిని పెట్టుకుని ఏదైనా చేయొచ్చు. అది చిన్నపిల్లలు ఏదో దేవుడి దగ్గర షూట్ చేసుకున్నాను, దాన్ని ఎవరైనా పాయింట్అవుట్ చేసి ఇది తప్పు, ఇది రూల్స్కి విరుద్ధంగా ఉంది, లేదంటే దీనివల్ల ఇలాంటి పరిణామాలు జరుగుతాయంటే ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐ విల్ సే సారీ. అంతే. చాలా రూల్స్ ఉంటాయి, మనకు చాలా విషయాలు తెలియకపోవచ్చు. తెలియనప్పుడు ఎవరైనా దాన్ని పాయింట్అవుట్ చేసినప్పుడు క్షమాపణ అడగండి, అయిపోతుంది ఈ విషయం అంతే. దాన్ని ఎందుకు ఇది చిన్నది ఇది పెద్దది, అసలు ఇది వేరే దాంతో కంపేర్ చేసుకొని అది జరిగినప్పుడు ఏమైంది ఇది జరిగినప్పుడు ఏమైంది, ఇవన్నీ అన్నెసరీ. ఇంకా ఇష్యూని పెద్ద చేసుకోవటం, ఇంకా దాని గురించి మాట్లాడుకోవడం తప్పితే వేరేది ఏది ఉండదు. నాకు పోయేదే ఉండదు.
ఎండ్ ఆఫ్ ద డే మీరు కమర్షియల్గా ఆలోచించుకుంటే నాకు ఇంకొక వీడియో వస్తుంది, ఇంకొక రీల్స్ వస్తాయి, మీడియాకి కానీ అందరికి కానీ అదే అటెన్షన్, అంతే కదా. ఇక్కడ మీరు స్ట్రెస్ తీసుకోవడం తప్పితే అక్కడ అంతకుమించి ఏం లేదు. నేను వీడియో పెట్టంగానే చాలామంది క్వశ్చన్ చేసింది ఏంటంటే, నీకు ఎలా తెలుసు అది తిరుమలలో జరిగిందని, అది తిరుపతిలో జరిగింది, నీ దగ్గర ప్రూఫ్ ఉందా, అది ఇది అని చెప్పి. నేను అది లేనప్పుడు నేను మాట్లాడాలి. వాళ్ళు కేసు పెట్టిన తర్వాత మాట్లాడాలి. కేసు పెట్టారు కాబట్టి నాకు తెలియకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు. తిరుమల తిరుపతిలో తెలుసు కదా, విజిలెన్స్ అధికారులకు తెలుసు కదా వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి. ఆ రూమ్ చూస్తే వాళ్ళు గుర్తుపెట్టరా? కాటేజ్ బయట ఫోటోలు ఉన్నాయి, కాటేజ్ లోపల ఫోటోలు ఉన్నాయి, అవి చూసుకుని వాళ్ళు గుర్తుపెట్టలేరా వాళ్ళ కాటేజెస్ ఏంటి అని చెప్పి. వాళ్ళంత వెళ్ళి అంత తూచిగా కేసులు పెట్టరు కదా. సో అది మీకు ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళే ఒప్పుకున్నారు. సో మాధురి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, వాళ్ళకి తెలియదు అని చెప్పి. సో వాళ్ళే అందరూ చాలా క్లియర్ కట్గా చెప్పారు. శ్రీనివాస్ గారు అనుకుంటే చెప్పారు, నేను చెప్పాలనుకుంటే నేను కింద కూడా చేశానని చెప్పచ్చు, కానీ లేదు నేను పైనే చేశానని చెప్పారు. మాధురి గారు మాకు తెలియదు, అది ఇలా రూల్ ఉందని తెలియదు అని చెప్పారు, అయిపోయింది. ఇంకోటి పాయింట్ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇందులో తనూజ గారి మీదకి తనూజ గారి ఫ్యాన్స్ రుద్దుకుంటున్నారా లేంటి ఎవరు రుద్దుతున్నారో అర్థం కాల. ఎవరు చెప్పారు తనూజ మిస్టేక్ అని నాకు అర్థం కాలేదు. నేను చూసిన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడో కూడా మరో వివాదంలో దువ్వెల మాదిరి గారు, మరో వివాదంలో దువ్వాడ మాదిరి గారు ఇలాంటి టైటిల్స్ చూసాయి. ఎక్కడో ఒకటి రెండు చిన్నవి చూసింది ఏంటంటే తనూజ అరెస్ట్ అలాంటి thumbnails ఏదో ఒకటి రెండు చిన్న ఛానల్స్ చూశారు. అక్కడ అందరూ మాధురి గారినే తప్పుపెట్టారు. ఎందుకు తప్పుపెట్టారు? ఈ విషయం కూడా ఎందుకు ఇంత పెద్దదైంది? మనందరం అనుకున్న కేక్ చిన్న విషయమే కదా, ఎందుకు పెద్దదైందంటే మాధురి గారు ఆల్రెడీ తిరుమలకు సంబంధించిన ఇంకొక పెద్ద ఇష్యూలో ఆల్రెడీ ఉన్నారు. గురువారం అదే కేక్ కట్ చేసిన రోజు, ఆ ముందు రోజు ఆవిడ కోర్టుకు కూడా అటెండ్ అయ్యారు తిరుపతిలో. ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మరిలో ఇంకో ఇష్యూ అయినప్పుడు అది పెద్ద ఇష్యూ అయింది. మీకు అర్థమైందా? మాధురి గారితో పాటు తనూజ గారు కూడా ఆ ఫ్రేమ్లో ఉన్నారు కాబట్టి, ఆ రీల్లో ఉన్నారు కాబట్టి అలా కేసు పెట్టినప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు అంటే ఎవరు చేశారు? మాధురి గారు చేశారు. ఎవరి కోసం చేశారు? తనూజ గారి కోసం చేశారంటే ఆ రెండు పేర్లు వెళ్తాయి. బట్ ఎక్కడైనా సరే మెజారిటీ ఆఫ్ ద మీడియా పాయింట్అవుట్ చేసింది మాధురి గారిని. నాకు అర్థం కాదు. మాధురి గారు కూడా తనూజని బ్లేమ్ చేయొద్దు అని చెప్పి ఆవిడ చెప్పుకుంటున్నారు. కింద తనూజ గారి ఫ్యాన్స్ కూడా మా తనూజని ఏమనొద్దు, తనూజ తప్పులేని చెప్పుకున్నారు. ఎవరన్నారు తనూజ తప్పని? తనూజ చేసింది తప్పు, నేరం, శిక్షార్హురాలు, తనూజని జైల్లోకి పంపించండి అని చెప్పి ఎవరన్నారు? నాకు అర్థం కాల. నేనైతే అనలేదు. నేను చూసిన మెయిన్ స్ట్రీమ్ హెడ్డింగ్లు కూడా ఎక్కడ thumbnails కూడా ఎక్కడ చెప్పాల. వాళ్ళు ఆ విషయాన్ని కోట్ చేస్తూ బిగ్ బాస్ ఫేమ్ తనూజ గారిది ఇలా బర్త్డే సెలబ్రేషన్ మాధురి గారు చేశారు, మరో వివాదంలో మాధురి గారు ఇరుక్కున్నారు అని చెప్పి అలాంటివే చూశాను నేను. ఎక్కడో బిగ్ బాస్ సర్కిల్స్ నుంచి చూస్తే అప్పుడు వాళ్ళు తనూజ గారి పేరు వాడుకున్నారు. అంటే కర్మ రిటర్న్స్ అని చెప్పి మాకు అన్నారు కదా, మీకు కూడా జరిగింది, మీకు కూడా కుదిరింది, అలాంటివి వచ్చినాయి. అంతేగాని ఈ బిగ్ బాస్తో సంబంధం లేని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు కూడా తనూజని బ్లేమ్ చేస్తే ఏం చెప్పలేదే. మీరు ఫ్యాన్స్ రుద్దేసుకుంటున్నారు. మా తనూజ తప్పులేదు, తనూజ తప్పులేదు, ఎవరు తప్పు పట్టట్లా, మీరు రుద్దుకోమాకండి. కేసు ఫైల్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు కేసు పెట్టినప్పుడు ఆ సీన్లో ఆ రీల్లో ఉన్న వాళ్ళ పేర్లు వస్తాయి. రేపు కోర్టుకు వెళ్ళిన తర్వాత బాబు నాకేం సంబంధం లేదు, ఆవిడ తీసుకొచ్చారు, ఆవిడ నా కళ్ళు మూసారు, కేక్ కాసారు, నాకు అదేం తెలియదు అని చెప్పి మాధురి గారు కూడా బాబు మాకేం తెలియదు ఇలా జరిగిందని చెప్తే అయిపోతుంది. అది ఊరికనే దాన్ని పెద్ద చేసుకుంటున్నారు. ఇంకొక వీడియో చేయాల్సిన నెసిటీయే లేదు దీని మీద. నేను నా గురించి చెప్తున్నా. మీ ప్రెజర్ వల్ల నేను ఇంకో వీడియో చేయాల్సి వస్తుంది. మనం వేరే మంచి విషయాలు మాట్లాడుకోవచ్చు, ఒకటే దాని మీద చేస్తున్నాం. జస్ట్ మీరు ప్రెజర్ చేయడం వల్ల ఇంకోటి చేయాల్సి వస్తుంది. చాలా క్లారిటీలు ఇచ్చారు ఆ వీడియోలో. ఒకటి వాళ్ళకి తెలియదని చెప్పారు, అది ఎగ్లెస్ కేక్. పాయింట్ ఇక్కడ అది ఎగ్ నాన్ వెజ్ నాట్ అలౌడ్, అది తెలుసో తెలీదో. ఇంతకుముందు కొంతమంది ఎవరో నాన్ వెజ్ పైన తిన్నారు, అది కూడా అప్పట్లో ఇష్యూ అయింది. ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి. మీరు నేనో వెళ్ళి కేక్ కట్ చేసుకుని రీల్ పెట్టుకున్నాం అనుకోండి, ఎవరు దేకడం మనల్ని ఏం వండ ఎవడో, ఎందుకంటే మన ఎవరికి తెలియదు. కానీ సెలబ్రిటీస్ చేసేవి చిన్నవైనా కూడా పెద్ద ఇష్యూలు అవుతాయి కొన్నిసార్లు. అది దట్టు ఇప్పుడు ప్రజెంట్ టీటీడీలో చాలా సెన్సిటివ్గా ఉంది మ్యాటర్. ఏ చిన్నది జరిగినా కూడా చాలా ఎక్కువగా హైలైట్ అవుతుంది. అది ఇది ఒక 2 నెలల తర్వాత సైలెంట్గా ఉన్నప్పుడు ఇలాంటి కేక్ కటింగ్ జరిగినా కూడా ఎవరు పెద్ద పట్టించుకోరు. అది పెద్ద సెలబ్రిటీ చేసినా కూడా పట్టించుకోకపోవచ్చు, చెప్పలేము. అది ప్రజెంట్ ఇలా జరుగుతుంది. మనలాంటి ఏదైనా చేసామనుకోండి పెద్ద విషయం అవ్వదు. సెలబ్రిటీలు ఏదైనా చిన్న తప్పు చేసినా పెద్ద విషయం అవుతుంది. ఎందుకంటే ఒకటి వాళ్ళ సెలబ్రిటీ నేచర్, ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కామన్ పీపుల్ మీద ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇలా చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇలా చేసే అవకాశం ఉంటుంది. అందుకోసం చెప్పి అది ఇష్యూ అవుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం నేనంతా అంత గట్టిగా దాని మీద చేసిన దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీస్ అవటం ఆల్రెడీ ఒకటి జరగటం వల్ల. అండ్ వరుసగా జరుగుతూ ఉన్నాయి. వరుసగా ప్రతి నెలకు 2 ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో వాళ్ళు అవన్నీ చూసుకొని కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. బర్త్డే సెలబ్రేషన్స్ అంటే కొన్ని భయంకరంగా అక్కడ రూమ్స్లో జరిగినాయి. దానివల్ల వాళ్ళు అలాంటి రూల్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఇలాంటి చిన్నది కూడా బర్త్డే సెలబ్రేషన్ అంటేనే మీరు బ్యాన్ చేశారు కదా. సో వచ్చేది చెప్తున్నాను చూడండి, బర్త్డే సెలబ్రేషనే బ్యాన్ చేశారు కదా, మరి వీళ్ళు ఇలా చేశారు కదా, మరి దీని మీద మీరు ఏ చర్యలు తీసుకుంటారు అని క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు చర్యలు తీసుకోవాలి.
రేపటి రోజు ఇంకోటి జరిగితే మరి మొన్న దానికి చేశారు కదా, మరి దీనికే చర్యలు తీసుకుంటారంటే టీటీడీ చర్యలు తీసుకోవాలి. ఇంకా వాళ్ళకి తప్పదు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ దాంట్లో లెవెల్స్ పెట్టలేరు. ఇంకో ఈ రకంగా రూమ్లో 2 వ్యక్తులు కేక్ కట్ చేసుకుంటే తప్పు లేదు, ఇలా 10 మంది గ్యాదర్ అయితే తప్పు, 20 మంది గ్యాదర్ అయితే తప్పు, అన్నీ అవ్వదు. అందుకని సింపుల్గా ఒక లైన్, ఇక్కడ ఎటువంటి సెలబ్రేషన్స్ బయట వచ్చి ఎవరు చేసుకోకూడదు, ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానం చేసే సెలబ్రేషన్సే. ఎవరైనా కింద కామెంట్ చేశారు, అసలు మీరు మీ ఫ్యాన్స్ ఎంత డిఫెండ్ చేసుకోవాలనుకున్నా ఇంత ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్స్ కూడా దిగద్దు కొద్దిగైనా సరే. తిరుమల తిరుపతి దేవస్థానం మరి పెళ్ళిళ్ళు జరిగితే కదా, అది కూడా సెలబ్రేషనే కదా అని ఎక్కడ ఏం మాట్లాడతారు? ఏం కంపారిజన్ అసలు? అది ఏదైనా కంపారిజన్ ఉందా? దేవస్థానం చేసే పెళ్ళిళ్ళు సెలబ్రేషన్ని మనం బర్త్డే కేక్ కట్ చేసుకునే సెలబ్రేషన్తో కంపేర్ చేయడం ఇదేం పెద్ద ఇష్యూ కాదు కదా, ఎందుకు ఎంత ఇష్యూ అయింది అనుకోవటం ఒక రకమైన డిఫెన్స్. అది కొంచెం లాజికల్గా ఉంటుంది. దేనితోనూ కంపేర్ చేసుకుంటే ఏం లాజిక్ ఉంటుంది? అలాగే కొన్నిసార్లు ఇలాంటి సిమిలర్ జరిగినప్పుడు అది ఇగ్నోరెంట్ అయిపోతాయి. ఎందుకు? ఆ టైంలో అది సెన్సిటివ్గా లేకపోవటం విషయం. ఇప్పుడు ప్రజెంట్ సెన్సిటివ్గా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం జరిగినా కూడా, ఒక సిగరెట్ మొక్క దొరికినా కూడా కొండ మీద సెన్సిటివ్గానే ఉంటుంది, ఒక ఎగ్ దొరికినా కూడా సెన్సిటివ్గానే ఉంటుంది ప్రజెంట్. నేనేమంటానంటే ఎన్ని కాదు, అన్నీ తీసేయండి, జస్ట్ వాళ్ళ రూల్స్ ఉన్నాయి, మనం ఆ రూల్స్ పాటిద్దాం అంతే నేను చెప్పింది. అది ఎవరైనా సరే, సామాన్యులైనా సెలబ్రిటీలైనా ఎవరైనా సరే. మనకు రూల్ తెలియలేదు అనుకోండి, మన రూల్ తెలియక తప్పు చేసాం అనుకోండి, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తాం మనం తెలియక, వాళ్ళు ఎవరైనా పాయింట్అవుట్ చేసినప్పుడు అయ్యా మాకు తెలియక చేసాం, మమ్మల్ని క్షమించండి, తప్పులేదు కదా. మనం తప్పు చేసినప్పుడు తెలియజేసి తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగడం తప్పులేదు కదా. క్షమాపణ అడిగి మ్యాటర్ క్లోజ్ చేసుకోవచ్చు, అంతే, అయిపోయింది. సింపుల్గా ఉంటుంది ఇది, మనం సింపుల్గా మాట్లాడుకుంటే. దీన్ని రాద్ధాంతం చేసుకుంటే రాద్ధాంతంలా ఉంటుంది. సో మాధురి గారు మాట్లాడతా తనుజది ఏం తప్పులేదు, తనుజాని ఎందుకు స్ట్రెస్కి గురి చేస్తున్నారు అది అంటే నాకు నవ్వొచ్చింది. తనుజాని ఎవరు స్ట్రెస్కి గురి చేశారు? తనుజ గారిని అంతగా పాయింట్అవుట్ చేసిన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ నాకు కనిపించలా. నాకు ఇదంతా ఏంటో తనుజ గారి కోసం కావాలేదు స్టాండ్ తీసుకుంటున్నట్టు, జస్ట్ తనుజకు ఉన్న ఫేము, తనుజ గారికి ఉన్న ఇది వాడుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు పొలిటీషియన్స్, బిజినెస్ పీపుల్ అబ్బా, వాళ్ళ థాట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎవరికి ఏది ఊరికినే చేయరు. ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏదో యూస్ ఉంటేనే వాళ్ళని దగ్గర తీసుకుంటారు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్, అందరూ అన్నట్లా. సో ఆవిడ కూడా అలా మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేసింది. తనుజ తప్పు లేదు, నాదే అయింది, సో ఏదైనా కేసు పెట్టుకుంటే నా మీద పెట్టండి, ఓకే అంతవరకు ఓకే. కానీ అందరూ ఆవిడని ట్రోల్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. నాకు అది అర్థం కాల. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఎక్కడ తనుజ గారి మీద రాలా. తనుజ గారు బర్త్డే పార్టీలో ఉన్న, అదే బర్త్డే పార్టీ అంటే ఆ కేక్ కటింగ్లో ఉన్నారు కాబట్టి ఆవిడ పేరు వస్తుంది, బిగ్ బాస్ ఫేమ్ తనుజ గారిది ఇలా బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. బట్ మేజర్గా జరిగింది మొత్తం ఆవిడ చుట్టూనే. దట్టు ఎందుకు జరిగిందంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మాధురి గారి మీద ఆల్రెడీ ఉంది కాబట్టి. బ్రహ్మోత్సవాల టైంలో మైకులు పెట్టుకొని వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడటం కానీ, రీల్స్ చేయడం కానీ, ఫోటోషూట్ చేయడం కానీ చేశారు. ఇప్పుడు దీన్ని 2 రకాలుగా చూసే వాళ్ళు ఉంటారు. ఒకటి ఏదో ఫోటోలు తీసుకున్నారు, అందరం తీసుకుంటాం కదా, ఇందులో పెద్ద విషయం ఏంటి అని చెప్పి ఆ రోజు దాన్ని డిఫెండ్ చేస్తున్నారు. 2 ఇది కొండనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారా అని చెప్పి. మీరు ఇక్కడే మీ పర్సనల్ విషయాలు ఏంటి, మీ పర్సనల్ ఫోటోషూట్లు ఏంటి అని చెప్పి, రీల్స్ ఏంటి అని చెప్పి మైకులు పెట్టుకొని ఏమి చేశారు. మన అనుకుంటే ఒకలా ఉంటుంది డిఫెన్స్, మన అని కాకపోతే ఒకలా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి జరిగినప్పుడు జనరల్గా ఏంటంటే, నేను అక్కడ ఉన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫీలింగ్ చెప్తున్నా, ఎవరైనా నేనని కాదు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, ఎవరైనా ఇలాంటి జరుగుతున్నప్పుడు, ఇప్పుడు నయనతార గారి ఫోటోషూటే జరుగుతుంది అనుకోండి, అక్కడికి మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేప్పటికి నయనతార ఫోటోషూట్ జరుగుతుంటే మన థాట్స్ ఎలా ఉంటాయి? నయనతారని చూడాలని, నయనతార ఫోటోషూట్ ఏం జరుగుతుందని, ఇంకా మనం దేవుడిని మర్చిపోతాం. ఇది నయనతారని బ్లేమ్ చేయలేం, దేవుడిని బ్లేమ్ చేయలేం, మనమే బ్లేమ్ చేసుకోవాలి. కానీ అలా ఎంతమందిని బ్లేమ్ చేయాలి? దాని బదులు ఆ ఫోటోషూట్ ఆపగలిగితే వాళ్ళందరూ ఆ భక్తి భావంలో ఉంటారు అన్నది పాయింట్. అందుకని టీటీడీ వాళ్ళు అలాంటి రూల్స్ పెట్టడం. బయటకు వచ్చాక అందరికీ కాలు కాలుతాయి, ఆ మాడవీధుల్లో అందరికీ కాలు కాలుతాయి. నాకు మొన్న వెళ్ళినప్పుడు గట్టి కాలిని, నీళ్ళలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాం మేము. ఫోటో కోసం నుంచి ఫోటో తీసుకున్నప్పటికీ కాలిపోయాను, ఎక్కువ ఫోటోలు కూడా తీసుకురాపోయాం. చెప్పులు ఎలా చేయొచ్చు కదా, ఇక్కడ ఏముంది, దేవుడు చాలా దూరంలో ఉన్నాడు కదా అంటే. పాయింట్ ఏంటంటే ఆ మాడవీధుల్లో బ్రహ్మోత్సవాలు జరగటం కానీ, స్వామివారి ఊరేగింపులు జరగటం కానీ తిరుగుతాయి. సో అక్కడ కూడా స్వామివారిది ఇదే ఉంది అని చెప్పి వాళ్ళ ఉద్దేశం. సో అందుకని అక్కడ చెప్పులు వేసుకొని తిరగద్దంటారు. ప్రతిదాన్ని మనం లాజికల్గా క్వశ్చన్ చేసి అక్కడ కొన్ని 2 years బ్యాక్ 3 years బ్యాక్ నాకు ఎవరితో ఒక ఆర్గ్యుమెంట్ అయింది. అప్పటికి మనకి యూట్యూబ్ అన్నీ లేవు. ఒక అతను ఇదే ఈ 9th తరగతి కేసు నాకు బాగా గుర్తుంది. అతను అక్కడ చదువుకున్నాడు, మన తెలుగుడే. చెప్పులు వేసుకున్న దాని మీద ఇష్యూ అయింది. ఏమంటాడు, మీరు హిందువులు ఏమంటారు, శ్రీహరి కోసం చెప్తా, కోట్ చేస్తా, ఇందుగలడు అందులేడు సందేహం వలదు, ఎందెందు ఎతికినా అందెందే గలడు శ్రీహరుడు అని చెప్పి భక్త ప్రహ్లాదులు చెప్తారు కదా. అంటే దాని ప్రకారం దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా, మరి మీరు ఎందుకు రోడ్డు మీద చెప్పులు వేసుకుంటున్నారు అని, మరి ఎక్కడ కూడా దేవుడు ఉన్నాడు కదా అని. ఇప్పుడు అది లాజికేనా? మరి అలాంటప్పుడు ఇక్కడ రోడ్డు మీద వేసుకున్నప్పుడు అక్కడ వేసుకుంటే తప్పేంటి, అది ఇది అని చెప్పి 9th తారని డిఫెండ్ చేస్తా.
నాకు ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివన్నీ చూసే నాకు ఈ థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అందుకని మనం అంత డీటెయిల్డ్గా ఆలోచించి అంత ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి అంత చేయాల్సిన నెసిటీ ఉండదు. వాళ్ళు పెట్టిన రూల్స్ ఫాలో అయితే సరిపోద్ది. ప్రతి ఒక్కరు కర్మ రిటర్న్స్ అని కొంతమంది మొన్న గీతురాయలు జరిగినప్పుడు గీతురాయలు ఏదో వీళ్ళు అందని చెప్పి వాళ్ళ కర్మ రిటర్న్స్ అని, దాని తర్వాత గీతురాయలు వీళ్ళ కర్మ రిటర్న్స్ అని, నువ్వు అన్నావు నీకు కర్మ తగిలిద్దని నాకెంత కొంతమంది కామెంట్ చేసి నన్నంటే మరి మీకు కర్మ తగిలిద్దని నేను మళ్ళీ ఆ కామెంట్ చదువుకుని నీకు కర్మ తగిలిద్దని. కానీ కర్మ సిద్ధాంతం గురించి నేను ఒక గురువు గారిని కలిసినప్పుడు ఆయన మాట చెప్పాడు, నిజమైన కర్మ సిద్ధాంతం డీటెయిల్గా తెలిస్తే మీరు బతకను కూడా బతకలేరు, చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి. అంత తెలుసుకోవాల్సిన నెసిటీ అమ్మ వద్దులే అనిపించింది. ఇవన్నీ మన అనుకునే వాళ్ళ కోసం మనం రియాక్ట్ అవ్వటం ఓకే, కానీ తప్పు జరిగినప్పుడు అది చిన్నదా పెద్దదాన్ని పక్కన పెడితే ఓ రూల్ ఉంది కాబట్టి ఆ రూల్ ప్రకారం జరిగినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి ఓకే జరిగిపోయింది, తెలియక చేశారు అంతే, యాక్సెప్ట్ ఇట్, గో ఫార్వర్డ్, అంతే అయిపోయింది. దాన్ని పెద్ద చేసుకొని అది జరిగినప్పుడు నువ్వేంటి తనుజ అయితే వీడియో చేయవా, నువ్వు తనుజకి సపోర్టర్వి అది అని చెప్పి దాని మీద నాకు కామెంట్లు మెసేజ్లు, అది చేసిన తర్వాత మా తనుజ అని అంటావా అని చెప్పి దాని మీద నాకు హేట్రేడ్, మళ్ళీ అదైపోయి వాళ్ళు వీడియో పెట్టిన తర్వాత దాని మీద చేయలేదేంటి అని చెప్పి దాని మీద మళ్ళీ కామెంట్లు మెసేజ్లు. మరి ఆవిడ ఇప్పుడు ఇచ్చింది కదా సమాధానం చేయవేంటి అని చెప్పి. వీటంటి ద్వారా నేనేం ప్రూవ్ చేయాలి చెప్పండి? సింపుల్ పాయింట్ కదా, టీటీడీ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్లో వన్ ఆఫ్ ద రూల్ కేక్ కటింగ్ లాంటివి చేయకూడదు అని చెప్పి. సో కేక్ కటింగ్ జరిగింది, సో తప్పులు జరిగాయి, కేసు ఫైల్ అయింది, ఇందులో కేక్ ఎలా వచ్చింది దగ్గర నుంచి వీళ్ళ వరకు మొత్తం ఎంక్వైరీ జరిగిద్ది. మాకు తెలియకుండా చేసాము, సరే తప్పు అయిపోయింది, మాకు తెలియకుండా చేసాము, మ్యాటర్ ఓవర్ అంతే. ఈయనకి ఇన్నే పాయింట్లు ఇంతే అయిపోయింది. మనం ఇన్నిసార్లు మాట్లాడుకోవాల్సిన నెసిటీ లేదు. వాళ్ళు జరిగితే నువ్వు మాట్లాడవు, వీళ్ళ జరిగితే మాట్లాడతావు, వాళ్ళు చేస్తే తప్పు వీళ్ళు చేస్తే తప్పు లేదు అన్న కామెంట్లు కానీ మెసేజ్లు కానీ మీరు ఆలోచించుకోండి ఒకసారి. నాకేముంది చెప్పండి, ఎండ్ ఆఫ్ ద డే నేను వీడియో చేస్తాను, మీరు చూస్తారు, లైకులు కొట్టినా డిస్లైకులు కొట్టినా ఏం చేసుకున్నా వ్యూవర్షిప్ వస్తే డబ్బులు వస్తాయి, మీకు తెలుసో తెలీదు. లైకులు డిస్లైకులు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల డబ్బులు ఉండదు, మీరు చూస్తే డబ్బులు వస్తాయి. బట్ నా పాయింట్ ఏంటంటే నేను ఆనెస్ట్గా చెప్తున్నా, ప్రామిస్గా చెప్తున్నా, నేను ఒక వీడియో చేస్తే కొద్దిగా ఏదైనా వాల్యూ యాడ్ చేద్దాం అన్న పాయింటే ఉంటుంది. కుల వివక్షతల కోసం మాట్లాడినా, మత వివక్షతల కోసం మాట్లాడినా, టీటీడీ రూల్స్ కోసం మాట్లాడినా, వార్ కోసం మాట్లాడినా, క్రికెట్ కోసం మాట్లాడినా ఏదో పాయింట్ యాడ్ చేసాం, ఎవరికైనా తెలియని పాయింట్ ఏదని చెప్పాం, ఒక వాల్యూ ఇచ్చాం అన్న విధంగా ఎక్కువ ఉండాలని ఆలోచిస్తూ ఉంటాను, రాదర్ దెన్ ఒకే టాపిక్ మీద ఇన్ని వీడియోస్ కన్నా కూడా. అందుకని కొన్నిటి కంటిన్యూషన్ వీడియోస్ చేసే స్కోప్ ఉంటుంది, ఎందుకు చేసి ఉపయోగం ఉండదు, దానివల్ల నాకు ఉపయోగం ఉంటుంది ఫినాన్షియల్గా, మీకు ఉపయోగం ఉండదు. అది చేస్తే బత్తాయి అయ్యి అంటారు, చేయకపోతే గొర్రె అది ఇది అంటారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎవరు ఎలా అనుకున్నా సరే నాకు అనిపించి నేను చేసుకుంటే వెళ్తా. నా మతం నన్ను బత్తాయి అనిపిస్తుందా, లేదంటే నీ మతంకి వ్యతిరేకంగా మాట్లాడితే నేను గొర్రెనవుతానా? నిజంగా మీరు అంత ఆలోచిస్తున్నారా? కొంతమంది, అందరూ కాదు, ఒకళ్ళిద్దరు ఆ మెసేజ్లు కొన్ని వచ్చినాయి. అంత అవసరమా? అంత సీరియస్ పొలిటికల్ వార్ ఉందా మన మధ్యలో? లేదు కదా. మీకు తెలుసు నా ఇన్నర్ ఫీలింగ్ ఏ ఉంటుంది అని చెప్పి, ఏ ఉద్దేశంతో చెప్తున్నానని. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, ఎవరు అలా అర్థం చేసుకుంటే అలా అర్థం చేసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే అంటే ఇది గోయింగ్ ఫార్వర్డ్, మన రీచ్ పెరుగుతున్న కొద్ది, సబ్స్క్రైబ్ పెరుగుతున్న కొద్ది నాకు తెలుసు ఇలాంటివన్నీ ఇంకా పెరుగుతూ ఉంటాయని చెప్పి. బట్ సమ్హౌ నేను మీకు ఆ థాట్ ఇవ్వగలిగితే నా ఎక్స్పెక్టేషన్స్ క్లియర్ ఉంటాయి, మీకు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది. చలో, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మాటలు ఉండవు. కెమెరా పెట్టామా, మనం అనుకున్నది చెప్పేసామా, షెలో అన్నామా, బాయ్ అన్నామా అన్నట్టు ఉంటుంది. సో నా లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేసి పక్కన పెడితే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి రెస్పెక్ట్ఫుల్గా. నేను కూడా కొంతమంది బూతులు తిడతాను, నిజంగా అంత అవసరమా బ్రో? ఎల్లు ఏమొస్తుంది, ఏమి రాదు. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.